ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో ఇప్పుడు ఆదివాసీ గిరిజన గోండులు ఎటువైపు మొగ్గితే వారిదే విజయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ, బీజేపీ నుంచి గోడం నగేష్, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ వృత్తిరీత్యా టీచర్, గిరిజన హక్కుల కోసం పోరాడుతున్న యాక్టివిస్ట్గా ఆమెకు పేరుంది. బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ చిరకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు బీఆర్ఎస్ నుంచి ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా చేశారు. కాంగ్రెస్ విజయం సాధించే అవకాశాలు ఈ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి కారణాలేంటో ఒక్కసారి చూద్దాం. క్లీన్ ఇమేజ్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణకు కలిసి వస్తున్నట్టు కనిపిస్తుంది. టీచర్గా సుగుణకు ఈ ఏరియాలో మంచి పేరుంది. ఎస్టీ హక్కుల కోసం చిరకాలంగా పోరాటం ఆమెకు ప్లస్ పాయింట్గా మారింది. ఇక బీజేపీ అభ్యర్థి నగేష్ నెగిటివ్ అంశాలు కాంగ్రెస్కి కలిసి వస్తున్నట్టు కనిపిస్తుంది. నగేష్ గతంలో చాలా పదవులు అనుభవించిన ఎవ్వరికీ ఏమీ ఉపయోగపడలేదనే టాక్ ఇక్కడ బాగా వినిపిస్తుంది. నిర్మల్, భైన్సా, ఆదిలాబాద్ టౌన్ బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ మిగిలిన సెగ్మెంట్లు కాంగ్రెస్ వైపుకి మొగ్గు చూపుతుంది. ఈ రకంగా ఆదిలాబాద్ నియోజకవర్గం పూర్తిగా కాంగ్రెస్ చేతిలోకి వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది.